ఇప్పుడు మిమ్మల్ని ఇంకొంచెం ఎంటర్టైన్ చేయడానికి మా దండుపాలెం బ్యాచ్ వస్తున్నారు. ఓకే, క్లాప్ ఫర్ దెమ్, కమ్ ఆన్. గాల్లో తేలినట్టుందే గుండె తేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. హాయ్ ఫ్రెండ్స్. బాయ్. హాయ్. ఆకాశంలో తిరుగుతుంది గద్ద, నేనే ఇంటికి పెద్ద. మీరు ఎండలో ఎక్కువ తిరగకండి, నల్లగా అయిపోతున్నారు. ఎండలో తిరిగితే నల్లగా అవ్వక నాగ చైతన్యాలు అవుతారా? ఏవండి ఏవండి ఏంటి అది అందరూ ఉన్నారు ఏంటి? అది కాదండి, సమ్మర్ కదా, సరదాగా ఊటికి వెళ్దామండి, చల్లగా ఉంటది. నీ మాట ఎప్పుడు కాదన్నది, వెళ్దాం లేవే. చూసారా ప్రదీప్, మా ఆయన ఎంత మంచోడో. పైకి కోపంగా కనిపిస్తాడు గాని మనసు మాత్రం చాలా చల్లగా ఉంటది. అవునా? ఊటీ క్యాన్సిలే. అదేంటండి? ఇప్పుడే కదా నా మనసు చల్లగా ఉంటదన్నావు. ఊటీ ఎందుకు, డబ్బులు పక్క నా మనసులో దుప్పడేసుకుని చెప్పుకో చల్లగా. సరే కానీ ఆకలేస్తుంది, ఏదో ఒకటి చేయి. అలాగే అండి, ఆగండి. మీరే కదండి ఆకలేస్తుందేమని చేయమన్నారు, అందుకే. ఇవే తగ్గించుకుంటే మంచిది. అలాగే అండి. ఎక్కడికి వెళ్తున్నావే? మీరే కదా తగ్గించుకోమన్నారు, జిమ్ కి వెళ్తున్నాను. సెటైరా? అయ్యో రామ, టీలో షుగర్ వేయనండి, మీ మీద సెటైర్ ఎలా వేస్తానండి? సర్లే కానీ హెడేక్ ఉంది, ఒక డ్రాప్ టీ పట్టు. ఒక్క నిమిషం అండి. ఏంటో ఇది? టీ డ్రాప్ తెమ్మన్నారు కదా, అదే ఇది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? అవును, ఇంతకీ స్వామీజీ రావాలే, ఎందుకు రాలేదు? అమ్మో వాడొకడున్నాడా? సాంగ్ వేసుకుంటూ వస్తాడంట ప్రదీప్. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే ఆలుంగినే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే నువ్వు లేని ఎదవ బతుకు చీకటి కోళ్ళకు గందరగోళం. మరి మంచి నాటు వాళ్ళ మీద వేసావు, ఎందుకు వేసా వాళ్ళ మీద? ఏమండి, స్వామీజీ గారు వచ్చారండి. అవునా? నేను ఇంకా షారుఖ్ ఖాన్ వచ్చాడు అనుకున్నారు. నాయనా, మీ ఇంట్లో కష్టాలు వచ్చాయి నాయనా. అవునా? కారులో వచ్చాయా, ఆటోలో వచ్చాయా? దిక్కుమల్ల పంచులు. ఏమండి, ఆయనకి మహిమలు తెలుసు. ఆయనకి మహిమలు తెలితే నాకు ప్రతి మాచిరాజు తెలుసు. ఏవండి, మన ఇంట్లో శని సాల్సా డాన్స్ చేస్తుండండి, అందుకే పిలిచాను. ఏం చేస్తుందండి? సాల్సా డాన్స్. అవునా అండి? ఈ షోకి యాంకర్ ఎవరండి? ప్రదీప్ గారు కదండి. ఆయన చూసుకుని ఏదో డాన్స్ ప్రోగ్రామ్ అనుకుని వచ్చి డాన్స్ చేస్తున్నారు, అంతేనండి. ఆయన మీ ఇంట్లోకి ఏదో వచ్చింది. ఏమొచ్చిందండి? దెబ్బలు తినేస్తాడు. ఇంతసేపు ప్రిపేర్ అయ్యావు కదరా, చెప్పు డైలాగు. నన్ను తిడుతున్నావు, బాధపడతావు. నన్ను అంటుంటే నువ్వు బాధపడతావనరా? ఏమైందిరా బాధపడ్డా? నన్ను దానికి ఎందుకు అర్థం అవుతున్నావు? ఓకే, టేక్ టు యాక్షన్. నన్ను ఇన్ని మాటలు అంటావు కదా, నీకు ఇంకో బాధపడతాను. నేను బాధపడ్డా, బాత్రూమ్ లో పడ్డా ఇలాగే మాట్లాడతాను రా. అయినా నీకు నా గురించి తెలియదు కదా. నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకునే రేసు మొదలెట్టద్దు. రేసులో అందుకోవడానికి నేను రేసు కుర్రాన్ని కాదు, ఎక్స్ప్రెస్ రాజా స్టూడెంట్ ని.
ఏమండి మనం సంతోషంగా ఉండాలంటే కొన్ని నమ్మాలండి. వాళ్ళని నమ్ముకుంటే ఉన్నాయి అమ్ముకోవాలండి. జై పసక్ జై పసక్ జై పసక్. స్వామీజీ ఏమైందిరా అర్జెంటా? పసక్ వచ్చింది వచ్చింది వచ్చింది. స్వామీజీ వాష్రూమ్ అక్కడ వెళ్ళండి వెళ్ళండి. అది కాదమ్మా మీ ఆయన ఒంట్లో ఆత్మ వచ్చింది. ఆత్మ వచ్చింది అనుష్క వచ్చిందంట వింటరా? వచ్చింది అనుష్క వచ్చిందంట వింటరా? ఏమండి మీరు ఆగండి, మీరు చెప్పండి. అసలు మాట్లాడేది మీ ఆయన కాదు. మీరు కాదంట అండి. నేను కాదు, మహేష్ బాబు మాట్లాడుతున్నాడు. వాడు చెప్పడం నువ్వు అడగడం. నువ్వు బయట పోరా, నువ్వు బయట పో. ఏమండి మీరు ఆగనానా? మీరు చెప్పండి. ఆ బయటికి లాక్కెళ్తున్నాడు మీ ఆయన కాదు, ఆత్మ. మీ ఆయనకి మీద ప్రేమ ఉందా? ఓ బొచ్చడంతుంది. బొచ్చినంత ఉంది, గిన్నెడంత ఉంది అని అనకూడదు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడని చెప్పాలి. అమ్మా ఉంటే చూపించాడు కదమ్మా మీ ఆయన అయితే. చూపించండి. ఏంటి ఒక్కసారి చూపించండి. ఏంటి చూపించేది? మీరు చూపించండి, నేనే చూస్తాను. ఆగండి. ఏమెత్తుతున్నావే? ప్రేమ అండి. ప్రేమ ఏమైనా పర్సా జేబులో పెట్టుకు తిరగడానికి కదా, మనసులో ఉంటుంది. మీ ఆయన అయితే ప్రేమ చూపించాడు, ఆత్మ కాబట్టి పందులు అరుస్తాడు నీ మీద. నువ్వే చెప్పాలి. స్వామీజీ చెప్పండి, మా ఆయనకి ఏమైందో? మాయరోగం. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, దానికి సమాధానం చెప్తే నీకు ఆత్మ లేనట్టే. ఇంకా అడుక్కో. ఈ ప్రపంచంలో అందమైంది ఏంటి? ఈ ప్రపంచంలో అందమైంది ఇంకేముంది? ఇంకేముంది? ఇంకో ఈ అమ్మాయిలు నవ్వు. ఈ ప్రపంచంలో ఎత్తైంది ఏంటి? ఎత్తైంది ఇంకేముంది? ఇంకేముంది? వీళ్ళ మనసు. ఈ ప్రపంచంలో స్వచ్ఛమైంది ఏంటి? స్వచ్ఛమైంది ఏముంటదిరా? వీళ్ళు చూపించే ప్రేమరా. ఈ ప్రపంచంలో నెంబర్ 1 ఏంటి? ఇంకా ఒకటే మిగిలిపోయిందిరా, ఒకటే మిగిలిపోయింది. అది ఈ అమ్మాయిలు అమ్మాయిలు అమ్మాయిలు. చూసా అమ్మా ఎన్ని ప్రశ్నలు వేసిన అమ్మాయిలు 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 అంటే నా పిల్లం అన్నాడా? నీ పిల్లం గురించి నేను ఎందుకు చెప్తాను రా? అంటుంది కూడా ఆయన పిల్లం గురించి కాదు, నీ పిల్లం గురించి నా గురించి మాట్లాడమంటాడు. నువ్వు నా మగుడు అయితే నా గురించి చెప్తావు కదా, నా గురించి ఎందుకు చెప్తావు? నేను అమ్మాయిల గురించి చెప్పారు కదా, నువ్వు కూడా అమ్మాయిలు అన్నావు కదా. నేను అమ్మాయి ఎందుకు అవుతావు? నువ్వు అమ్మాయి కాదా? పెళ్ళైంది కదా, అమ్మాయిని ఎందుకు అవుతావు? ఆంటీలు అవుతావు. నేను ఆంటీల గురించి మాట్లాడకూడదే. చెప్పు, నువ్వెవరు? చెప్పు చెప్పు. నేను నీ మొగుడిని. తగలట్లేదు చంపదెబ్బ. స్వామీజీ మీరు చెప్పండి స్వామీజీ, మా ఆయన కాదా? వాడిని అడుగుతావంటే నేనే నీ మొగుడిని. మళ్ళీ నా మొగుడు అంటావేంటి? నా మొగుడు అంటావేంటి? చెప్పరా, చెప్పు. ఎవరు మీరు? చెప్పు. నా మొగుడు కాదు. నీ మొగుడినే. చెప్పు ఎవరు? నీ మొగుడినే. 10th క్లాస్ లోనే ప్రేమించిన రమేష్ చెప్పు. కాదే. ఇంటర్లో ప్రేమించిన సురేష్ చెప్పు. కాదే. అంటే నేను డిగ్రీలో ప్రేమించిన లోకేష్ చెప్పు. కాదే. మరి చెప్పు, నేను జాబ్ చేసినప్పుడు ప్రేమించిన ముఖేష్ కాదే. ఎవరు నువ్వు? చెప్పు. నేను నీ మొగుడినే. మళ్ళీ నా నాకు అర్థమైంది, నేను నీ మొగుడిని కాదు. కాదు కదా, చూసిరా స్వామీజీ, నా మొగుడు కాదంట. చెప్పు, ఆడబట్ట చెప్పు. మొగుడిని అంటేనేమో కొడుతున్నావు, కాదంటేనేమో ఆ దగ్గరికి వెళ్ళి భజన చేస్తాం. ఇంకెలాగే అమ్మాయి నేను మీ ఆయనలో ఉన్న ఆత్మను తీయాలంటే, మీ ఆయనలో ఆత్మ తీయాలంటే కొంచెం ఖర్చు అవుదమ్మా. ఓ మస్తు అయినా పర్లేదు, తీసేసేయండి. అది డబ్బులు తీసుకురాపో. తీసుకొస్తానండి. ఇదిగో ఎంత కావాలంటే అంత తీసుకోండి, ఫస్ట్ అది తీసేయండి. వసే వాడు డబ్బుల కోసం ఇదంతా డ్రామా ఆడుతున్నాడే. నేను డబ్బు ఇచ్చింది నా మొగుడిది, నీది కాదు, నీది కాదు, నీది కాదు, నీది కాదు. నా మొగుడిది ఇచ్చిన, వాడి కష్టం ఇచ్చిన. అమ్మాయి నువ్వు లోనికి వెళ్ళు, లేదంటే భయపడతావు. వచ్చేలోపు ఆత్మ వెళ్ళలేదు అనుకో, నీ దాంట్లో అయితే దిగుతుంది నాది. ఓకే డబ్బుల కోసం ప్లాన్ అంతా వేసావు కదరా. నీ పిల్లలు అంటే ఆడవాళ్ళు ఉన్నంత వరకు నాలాంటి దొంగ పాపాలు ఈజీగా బతికేస్తారా ఇట్లా? ఇప్పుడు ఏంట్రా మరి సంగతి? ఫస్ట్ అంతేనంటావా? అంతే. వెళ్ళిపోయిందా అండి? వెళ్ళిపోయిందా అండి? ఆత్మ పోయింది, ఆస్తి పోయింది. పోతావని అండి, మీరు ఇంపార్టెంట్ అండి. అవునా, కుమ్మేవు కదా. పదండి. ఇప్పుడే అందిన తాజా వార్త, సిటీలోకి వచ్చిన దొంగ బాబాలు. చూసావా, విన్నావా? ప్రదీప్ గారి న్యూస్ ఛానల్ ఏమన్నారో పిలువండి. ఇప్పుడు దొంగ బాబు నువ్వు మళ్ళీ రావాలి. అమ్మాయి ఆత్మ పోయిందా పోలేదా? ఇంకా పోలేదు స్వామీజీ. ఇందాక 10 రూపాయలు తక్కువ ఇచ్చినావు.
10 రూపాయలే కదా స్వామీజీ, ఇక్కడ ఇయ్యండి. దొంగ బాబా ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడని ఇప్పుడే అందిన తాజా వార్త. నువ్వు బాబావా? ఏంట్రా నేను బాబానే. చెప్పు. బాబా ఎవడన్నా ఈ పిలికేసుకో. సరేనా? సూపర్. అందుకే ఇలాంటి బాబాలు నమ్మద్దు అనేది పాపం ఈయనకి మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు.